చావు దెబ్బలతో చూపు పోగొట్టుకున్న రెండు కళ్ళు మెల్లమెల్లగా రెప్పలు విప్పుతున్నాయి. ఒక కన్ను పూర్తిగా తెరుచుకొని కొత్త చూపుతో మిలమిలా మెరిసిపోతుంది. మరో కంటి రెప్ప బరువుగా తెరుచుకుంటుంది. పూర్తిగా తెరిచి పూర్వ వైభవాన్ని కల్లారా చూస్తానని ధీమాగా చెబుతుంది. ఆ రెండు కళ్ళు నారా చంద్రబాబు నాయుడువే. తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్ళు అని పదే పదే చెబుతున్న ఏపీ సీఎం తాజా హైదరాబాద్ పర్యటనలో ఆ పాట మరింత గట్టిగా పాడారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందని, ఏపీలో తమ గెలుపు కోసం తెలంగాణ తమ్ముళ్లు కూడా కష్టపడ్డారని ఎమోషన్ స్పీచ్ ఇచ్చారు. మరి ఆయన చెప్పినట్టు తెలంగాణ గడ్డపై పచ్చపార్టీ జెండా రెపరెపలాడుతుందా? అదే జరిగితే ఏ పార్టీకి నష్టం? బీఆర్ఎస్ పచ్చగాలిని తట్టుకుంటుందా? చంద్రబాబుతో లోపాయికారి స్నేహం చేస్తున్న కాంగ్రెస్ దెబ్బతింటుందా? బాబు పన్నాగాలు బీజేపీకి ఎసరు పెడతాయా? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి ఎదురుగాలి వీచింది. 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన సైకిల్ 2018 ఎన్నికల్లో 2 చోట్ల మాత్రమే గట్టెక్కింది. 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏపీపై దృష్టి పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసమే పోటీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఏపీలో 135 సీట్లతో విజయ దుదింబి మోగించిన ఉత్సాహంతో చంద్రబాబు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహం రచిస్తున్నారు. ఇకపై మారిన చంద్రబాబు చూస్తారన్న ఆయన నిజంగానే స్వరం మార్చారు. హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ మొత్తం నాదే అని ఇదివరకు డబ్బా కొట్టిన బాబు ఇప్పుడు టోన్ తగ్గించారు. తన అభివృద్ధికి పునాది వేయిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాయని ఒప్పుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్లను నొప్పించకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా రాష్ట్రంలో పాగా వేసేందుకేనని చర్చ జరుగుతోంది. టీడీపీ ఫోకస్ అంతా ఏపీ వైపు షిఫ్ట్ కావడంతో తెలంగాణలోని కేడర్ చెల్లాచెదరైంది. ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, మల్లారెడ్డి వంటి దిగ్గజ నేతలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పగ్గాలు అందుకొని కుంభస్థలాన్ని కొట్టి సీఎం అయ్యారు. వీళ్ళెవరూ చంద్రబాబుతో విభేదాలతోనో పార్టీ తీరు నచ్చుకో బయటికి రాలేదు. మారిన పరిస్థితిలో మరో ఆల్టర్నేటివ్ లేకనే ఇలా పార్టీలోకి వెళ్లారు. చాలా మందికి ఇప్పటికీ టీడీపీతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. వేరే పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వస్తే పార్టీ ఓ మేరకు బలపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీమాంధ్ర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లోని కుకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి నియోజకవర్గాల్లో, ఏపీ సరిహద్దు నియోజకవర్గాల్లో ఓట్లు దక్కొచ్చు. జిల్లాల్లో మాత్రం ఆశలు వదిలేసుకోవాల్సిందే. తెలంగాణ ఏర్పాటు కోసం కోట్లాడిన పార్టీగా బీఆర్ఎస్ ను, తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను జనం ఆదరిస్తూనే ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్కిన ఓట్లే దీనికి నిదర్శనం. బీఆర్ఎస్ పాలన నచ్చని వాళ్లు కాంగ్రెస్, బీజేపీలపై మొగ్గు చూపారు తప్ప పక్క రాష్ట్రానికి బిచానా ఎత్తేసిన పార్టీని పట్టించుకోలేదు. తెలంగాణలో టీడీపీ కొత్తగా ఎంటర్ అయినా ప్రజలు ఆదరించే అవకాశాలు తక్కువ. ఎన్ని కథలు చెప్పినా టీడీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం కనుక తెలంగాణలో దాని పునాది సహజంగానే బలహీనం, వ్యతిరేకం. అన్నిటికీ తెగించి ఏదైనా చేస్తే బీఆర్ఎస్కే అనుకూలంగా మారొచ్చు. తెలంగాణ ప్రయోజనాలకు టీడీపీ గొడ్డలు పెట్టు అని కేసీఆర్ రంగంలోకి దిగితే ప్రాంతీయ సెంటిమెంట్ మళ్లీ ఊపందుకుంటుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ తెలంగాణలో జనసేన, బీజేపీలతో కలిసి కాంగ్రెస్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ ఎత్తుజిత్తుల్లో ఏమాత్రం తేడా కొట్టినా లాభపడేది కేసీఆర్, నష్టపోయేది కాంగ్రెస్, బీజేపీలే. పొత్తుల విషయంలో తన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు తెలంగాణలో బీజేపీతో కలిసి నిజాయితీగా పనిచేస్తాడనే నమ్మకం లేదని ఆయన నేపథ్యమే చెబుతుంది. ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన బాబు ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ ఆ గూటికే చేరారు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ మంచి ఫామ్లో ఉంది. బాబు ఉనికి చాటుకోవడానికి దానితో కలిసి పనిచేసినా భవిష్యత్తులో తన ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వక మానరు. దేశంలో ఉమ్మడి రాష్ట్రాలను పాలించిన ప్రాంతీయ పార్టీలు విభజన తర్వాత ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమయ్యాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు దీనికి చక్కని ఉదాహరణ. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయాక జనతా పరివార్ పార్టీలైన ఆర్జేడీ, జేడీయూలు బీహార్కు మాత్రమే పరిమితమయ్యాయి. ఉమ్మడి యూపీని పాలించిన సమాజ్వాదీ పార్టీ ఉత్తరాఖండ్ విడిపోయాక యూపీకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్లో తొలి నుంచి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫైట్ సాగుతుంది. సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంపై పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ సమాజం మళ్లీ సీమాంధ్ర నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదనే చెప్పొచ్చు.